సో పాలు అయితే కొంచెం చల్లారినాయి, వేడి చేసిన అనమాట పాలు చల్లారినాయి. ఇంక ఇప్పుడు ఇందులో ఉండేది ఏంటిదంటే బ్యాక్టీరియా. వావ్, కొత్త కొత్తలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉరుక్కుంటూ వచ్చేసినాడు అడు. విహాన్కి ఒక గిఫ్ట్ వచ్చింది. ఆగ్రా అగో మడత పెట్టిన బట్టలు అన్నీ లేయంగానే వీడు ఏం చేశాడు తెలుసా? పోతాడు ఇక కూసుట్టాడల్లా. కూసుంటే నేనేం చేయాలంటే ఇప్పుడు దాన్ని నూకాలన్నమాట. ఒకసారి నూకిన ఇట్లా పని ఉంటుందని అంతే. ఇక నూకుతూనే అరే గుంజుతూనే ఉన్నాడు. నూకమని ఇంకా చాలదంట, నూకుతూనే ఉండాలి. మరి అమ్మ నూకుతుంది నాన్న. ఇప్పుడు ఆకు నూకి కలిసిపోయినా గో అదో ఆటానికి. మమ్మ నూకు పుష్, మమ్మ పుష్, డా డాడీ 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 డా. ఇవ్వని ఏదో ఆట. అమ్మ చాలరా నాడు, చాలరా చాలా నాడు, చాలా నాడు, చాలా చాలు. బెదిరిస్తుండు ఏంట నా దగ్గర నువ్వు కొత్తాడు మళ్ళా. ఏంటి ఇంకా నా దగ్గర నువ్వు కొత్తుంది అందుకోలేదని ఏం చేయాలి? యా, విహాన్కి ఒక పార్సల్ వచ్చింది. ఫస్ట్ విహాన్ సప్లిమెంట్స్ అయితే ఓపెన్ చేద్దాము. లెట్స్ సీ ఏమేమి నేను చూద్దాం రండి. కనిపిస్తుందా? ఎస్, ఓకే ఓకే. హైడింగ్ బ్లాక్స్ అని కొద్దిగా ఏంటంటే థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది కిడ్స్లో అని చెప్పేసి ఇది ఒకసారి మీరు ట్రై చేయండి అని చెప్పేసి నాకు పర్సనల్గా పింగ్ చేసినారు సార్ ఒకరు. అక్కడ మా దగ్గర లేవండి, ఎటువంటి దొరకలేదంటే నేను పంపిస్తాను, ఒకరు వస్తున్నారని చెప్పేసి పంపించినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో అంటే ఉంటాయి పజిల్స్ లాంటివి, బట్ ఇందులో ప్యాటర్న్స్ ఎక్కువ ఉంటాయంట. చాలా ప్యాటర్న్స్ ఉంటాయంట. ఇట్లా 3D కైండ్ ఆఫ్ 3D బ్లాక్స్ లాంటివి కనిపిస్తుంది. ఇదిగో ప్యాటర్న్స్, ఇన్ని రకాల ప్యాటర్న్స్ వేయచ్చు అంటే చాలా ఉన్నాయి ప్యాటర్న్స్ ఇవి. ఇదిగో ఒకటే దాంట్లో ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి చూడు. ఇవన్నీ ప్యాటర్న్స్ ఇక్కడ అండ్ ఆల్సో ఇవి కూడా ఇన్ని రకాల ప్యాటర్న్స్ చేస్తుంటే ఇవన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టేసి. సో కొంచెం ఏంటంటే అనలిటికల్ స్కిల్స్, థింకింగ్ పవర్ పెరుగుతుందని చెప్పేసి అన్నారు. అండ్ ఆల్సో ఇంకొకటి కూడా వచ్చింది. లెట్ మీ ఓపెన్ ఇట్. ఓకే, ఓ వా, నార్డిక్ న్యాచురల్స్ ఒమేగా ఫిష్ ఆయిల్ అండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ ద కిడ్స్ విత్ ఆటిజం. యాక్చువల్లీ ఈ ఒమేగా ఫిష్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, కొంచెం డైజెస్టివ్ గట్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తుంది, అండ్ ఆల్సో కాగ్నిటివ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద సప్లిమెంట్స్ అసలు మిస్ చేయకుండా వేయాల్సింది కిడ్స్కి ఏంటంటే ఒమేగా సప్లిమెంట్ ఒకటి, ఫిష్ ఆయిల్ ఒకటి. అండ్ ఇది సేమ్ ఇదే బాటిల్. ఇంకో అల్టిమేట్ ఒమేగా, నార్డిక్ అల్టిమేట్ ఒమేగా. ఇది అయిపోయింది కరెక్ట్గా నిన్నటితో అయిపోయింది ఇది. అండ్ కరెక్ట్ లక్కీగా ఈరోజు వచ్చేసింది ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, టైమ్లీ మీరు పంపించేశారు. అండ్ ఇంకో దా ప్రసన్న వెళ్దాం దా. ఇంకో నేను చెప్తున్నా మంచిగా ఉంటుంది. ఈరోజు నీ ఫస్ట్ టైం నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు. అవి మంచిగా ఉండకపోతే అడుగు, నువ్వు ఒకసారి తిండి, ఒకసారి టేస్ట్. అంత బాగుంటుంది, అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి, మంచిగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం నీకంటే ఘోరంగా ఎట్లా అనుకున్నాడు అని, బట్ ఆ టేస్ట్ అలవాటు పడకపోతే ఊరుతుంది, నోరు ఊరుతుంది అనమాట. ఏం కాదు, ఒకసారి ట్రై చేయి, నచ్చకపోతే వదిలేసే. దా వెళ్దాం దా, తెచ్చుకుందాం దా ఫస్ట్ పోయి. ఇంతవరకు అమ్మ హలీం తినలేదంట, నేను తినిపిస్తాను ఇప్పుడు. బాగుంటుంది అంటే నమ్మట్లేదు, అది ఏమేమో కలుపుతారని చెప్పేసి. అట్లేమి ఉండదు, మంచిగా ఉంటుంది దా అని చెప్పేసి అన్న. విహాన్ దా వెళ్ళి, విహాన్ చెప్పలేసుకోపో, నేను తాళం తీసుకుని వస్తున్నా. పద, ఇంటి తాళం తీసుకున్నావా? దా. ఘోరంగా ఉంది, కారు ఫుల్ దుమ్ము పట్టింది పైన. కొన్ని రోజులు అయిపోయింది తీసి అసలుకి. చూడు ఎట్లా వెళ్తుంది దుమ్ము ఇప్పుడు, వారాలు అయింది, ఎట్లా వెళ్తలేదు అసలుకి. చూడు దుమ్ము చూడు, అయ్యమ్మో దుమ్ము ఘోరంగా ఉంది. Oh wow, thank you.
లేమ్. వావ్, కొత్త కొత్తలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉరుక్కుంటూ వచ్చేసినాడు వాడు. అడిడు ఎట్లా వచ్చిండు? మంచి నీకు కాదు నాన్న, మమ్మీకి డాడీకి. ఇది మమ్మీకి డాడీ. వాసన అదిరిపోయింది. మస్తు చేసినారు గార్నిషింగ్ కూడా. హలీమ్ ప్రస్తుతానికి హలీం ఫస్ట్ టైం తినిపిస్తున్నా. లెట్ మీ సీ యువర్ రియాక్షన్. బాగుంటుంది. ఎప్పుడు తినలేగాను అస్సలు. ఎప్పుడు ఎవ్వరు ఫోర్స్ కూడా చేయలేదు నేను తినమని. ఎందుకు నీకు నచ్చదా? నాకు నచ్చదు. ఎందుకని? ఏమో దాని టెక్స్చర్ నచ్చదు నాకు. దాని టెక్స్చర్ నచ్చదా? యమ్మీ యమ్మీ. వావ్ సూపర్ ఇచ్చినాడు అసలుకి. చూడు ఎట్లుంది, యమ్మీ ఏమైందిగా. ఇలా బాదం పప్పు కూడా ఇస్తారా? వేస్తారు, మంచి డ్రై రోస్టెడ్ వేస్తారు అన్నీ. తిను, టేస్ట్ చేసి చూడు. పెట్టి తిను, టేస్ట్ చేయి. బాగుంటుంది. ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు? మంచిగా ఉందిలే. మంచి లేదా? ఇంత మంచి పెద్ద 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 పెట్టుకో. ఓవరాక్షన్ మంచి లేదా? మరి మంచిగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడైతే అబ్బో అసలుకి అది ఎట్లా తింటారా బాబు, పేస్ట్ ఉంటుంది, ముద్ద ఉంటుంది అసలుకి. అసలు ఎట్లా తింటారా అనుకుంటాను. బట్ అలవాటు అయిన తర్వాత అసలు ఎట్లా తినకుండా ఉన్నాను రా ఇన్ని రోజులు అని చెప్పేసి అనుకున్నా. నేను వీడికి తినిపిస్తా వస్తా. నువ్వు తినేస్తా. వీడికి అన్నం తినిపి. వాడి మధ్యాహ్నం వానికి వాడు తినలేదు తినమంటే. అరే తినేసి తినిపి ప్రసన్న. వేడి వాడు అప్పటిదాకా ఆగుతాడా? నువ్వు ఆ బాక్స్ పెట్టుకుని నేను హాట్ బాక్స్ మూత పెట్టు, నేను తింటా. చూడండి, ఫ్యాన్ వేసుకుంటే చల్లారిపోతుందేమో అని చెప్పేసి ఫ్యాన్ వేసుకోకుండా తిన్నా. వేడి వేడి తింటే చెమటలు వచ్చేసినాయి ఘోరంగా. సూపర్ ఉంది. ఏం మాటలు రా ఇవి? ఏ మాటలు మీవి? ఈ బాటిల్ లోపల ఏమో తెలుసా? బ్యాక్టీరియా, లైవ్ బ్యాక్టీరియా ఉంది, విచ్ ఇస్ ఎ గుడ్ బ్యాక్టీరియా. బట్ ఇందులో ఉండే బ్యాక్టీరియా మనకి బతుకుందో లేదో తెలుసుకోవడం ఎట్లా తెలుసా? మన ఇంట్లో మైక్రోస్కోప్ అయితే ఏం లేదు. ఇందులో ఉండే బ్యాక్టీరియా బతుకుందో లేదో తెలుసుకోవడం ఈజీ అండి, వెరీ సింపుల్. జస్ట్ ఏం చేస్తారంటే, మీరు పాలలో పెరిగేస్తారు కదా, పెరుగు బదులు ఇది వేయండి, తోడులాగా ఉంటుంది. మీకు మార్నింగ్ కల్లా పెరిగింది అనుకోండి, ఇందులో ఉండే బ్యాక్టీరియా బ్రతుకున్నట్టు. ఇప్పుడు నేను అదే చేస్తున్నా. కొన్ని పాలు మిగిలినాయి, ఆ పాలల్లో ఇప్పుడు ఇది వేసేస్తాను. వేసేసి రేపు పొద్దున్న చూపిస్తాను. పెరిగేంది అనుకో, ఇందులో ఉండే బ్యాక్టీరియా బ్రతుకున్నా. ఇదిగో దీనిపైన 13 స్ట్రెయిన్స్ అని రాస్తుంది, మీకు కనిపిస్తుంది ఇక్కడ 13 స్ట్రెయిన్స్ అని రాస్తుంది. అంటే 13 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉందన్నమాట. మన కడుపులో కూడా ఇదే బ్యాక్టీరియా ఉంటుంది, ఇదే బ్యాక్టీరియా. బట్ అది ఎట్లా అంటే లైక్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. బట్ అందులో ఎన్ని స్ట్రెయిన్స్ ఉంటాయంటే అప్రాక్సిమేట్లీ 800, 700 to 800 ఆర్ మేబీ 900 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ ఎంత ఉండొచ్చు. ఒకప్పుడైతే లైక్ ఇంకా 1000+ ఉండేటి అంట పూర్వ జమానాలో. అది మెల్లిమెల్లి ఒక్కొక్క స్ట్రెయిన్ అంతరించిపోతూ పోతూ పోతూ ఇప్పటికైతే ఒక 700, 800 అయితే ఉంటాయి. నాకు 8 ప్రాబబ్లీ చెప్పుకుంటే 700 to 900 మధ్యలో అట్లా ఎంతో ఉంటాయి ఖచ్చితంగా అయితే. అండ్ అదే కొన్ని స్ట్రెయిన్స్ అయితే అంతరించిపోయాను అన్నారు. బట్ అవి చాలా హెల్ప్ చేసేటివి అని చెప్పేసి ఏవో కొన్ని స్టడీస్ అయితే చెప్తున్నాయి అవి. బట్ నాట్ షూర్ ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది. బట్ స్ట్రెయిన్స్ అయితే ఖచ్చితంగా చాలా మటుకు తగ్గిపోయినాయి. అలాంటి స్ట్రెయిన్స్ కావాలనుకుంటే ఎక్కడంటే అసలు ఆదివాసులు, అడవిలో నివసించే వాళ్ళు ఉంటారు కదండి, పూర్వజానం ఎప్పటి నుంచో ఆదివాసీస్ అట్లా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే కొంతమంది టెస్ట్ కూడా చేశారనమాట. ఒక స్టడీస్, క్లినికల్ రీసెర్చ్ మీద స్టడీస్ చేశారు. ఏంటంటే వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళ ఫుడ్ ఏంటంటే పిచ్చి ప్రాసెస్ ఫుడ్ అసలు వాళ్ళ లైఫ్లో ఎప్పుడు తిని ఉంటారు అనమాట. మంచి ఫుడ్ తింటారు, వాళ్ళ ఎప్పటి నుంచో జమాన్ నుంచి వచ్చిన ఫుడ్ తింటూ ఉంటారు. అయితే ఒక స్టడీ ఏం చేసిందంటే, ఒక క్లినికల్ రీసెర్చ్ స్టడీలో కొంతమందిని ఆ ఆదివాసీ ఏరియాకి పంపించేసి వాళ్ళ దగ్గర స్టూల్ శాంపుల్ తెచ్చుకోనికి వెళ్ళారు అనమాట. వెళ్ళారు వాళ్ళు.
మేము ఇట్లా వచ్చినాము ఒక రీసెర్చ్ కోసం, వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఆదివాసులు వాళ్ళు చదువుకొని కూడా చదువుకోరు కదా, మేము వచ్చేసి మీ షిట్ కావాలి మాకు అంటే వాళ్ళు ఏమో ఫుల్ నవ్వుతూ ఉంటారు. బట్ మెల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది పర్పస్, ఇది స్టడీ కోసం అని చెప్తే ఇంకా వాళ్ళు కూడా అది ఇస్తారనమాట. అది అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే చాలా డైవర్స్ ఉంటుంది బ్యాక్టీరియా, చాలా రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మన దగ్గర ఉండే స్ట్రెయిన్స్ కంటే కూడా వాళ్ళ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి, అవి చాలా హెల్ప్ చేసే బాడీకి అని చెప్పేసి వాళ్ళ స్టడీస్ చెప్తున్నారు అనమాట. సో అంత గవర్నమెంట్ రీసెర్చ్ నడుస్తుంది. ఆ స్టడీ కోసం ఆదివాసాల దగ్గరకు వెళ్ళి బ్రతిమాడుకొని వాళ్ళ షిట్ తెచ్చుకొని క్లినికల్ రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ ఆ షిట్ తోటే ఫీకల్ ట్యాబ్లెట్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఏదుందో మైక్రోబయోమ్, ఇది జస్ట్ డ్రాప్స్ వేసుకోవచ్చు. ఆ షిట్లో నుంచి కూడా బ్యాక్టీరియాని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ చేసేసి ట్యాబ్లెట్స్ లాగా ఫామ్ చేసేసి అమ్మేస్తారు అనమాట. ట్రీట్మెంట్స్, డిఫరెంట్ ట్రీట్మెంట్స్. సో పాలు అయితే కొంచెం చల్లారిని వేడి చేసిన అనమాట. పాలు చల్లారిని. ఇప్పుడు ఇందులో ఉండేది ఏంటిదంటే బ్యాక్టీరియా, పెరుగు తోడేసినట్టే అనమాట. పొద్దున కల్లా మనకి ఇది పెరుగు అయిందనుకో, అది ఇందులో ఉండే బ్యాక్టీరియా బ్రతుకున్నట్టు. చూద్దాం, రేపు పొద్దున్న చూపిస్తాను. సేమ్ మనకి పెరుగులో కూడా ఇదే బ్యాక్టీరియా ఉంటుందని, లేకపోతే ఒకటే లాక్టోబాసిల్లస్ ఒకటే ఉంటుంది. ఇందులో 13 స్ట్రెయిన్స్ ఉన్నాయి. అన్నీ చేసి ఒకటే ఈ లోపలికి వెళ్ళి కల్చర్ చేసేసి పెరుగు ఫామ్ అయిపోతుంది. సో మూత కూడా పెట్టేసిన. మా ప్రసన్నకు చెప్పలేదు, ఇది పొద్దున్న లేచి ఏదో పాడిందని పడేసింది అనుకో, నా ఎక్స్పెరిమెంట్ అంతా వేస్ట్ అవుతుంది. ఏమైనా రాసి పెట్టాలి ఇక్కడ నోట్. చూద్దాం, రేపు పొద్దున్న చూపిస్తాను. మళ్ళీ రేపు పొద్దున్న కలుస్తాను. ఈ వీడియో ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు, కంటిన్యూ చేస్తాను. గుడ్ మార్నింగ్ గైస్. అమ్మో, పోయి చూడాలి, వీళ్ళు ఇంకా లేకలేదు. నేనే లేట్ పడుకున్నా, లేట్ అయినా సరే తొందర లేచిన. ప్రసన్న లే, విహాన్ లే విహాన్, గుడ్ మార్నింగ్. నేను పోయినా పెరుగు చూసుకోవాలి. తొందర అనుకొని తొందర లేద్దాం అనుకుంటే అయితే లేదసరికి. ప్రతిరోజు లేట్ అవుతుంది, ఏదో ఒక పని చేసుకుంటాం అనుకుంటా లేట్ అయిపోతుంది. కొంచెం లేట్ లేస్తున్నాం. డే ఏమో ఇట్లా తొందరగా అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. పెరుగు చూస్తారా, పెరుగు అయిందో లేదో డౌట్ ఉంది నాకు. కాలే పెరుగు, అందులో బ్యాక్టీరియా చచ్చిపోయినట్టే ఉంది. ఈ పాటికి అయిపోవాలి, అసలు పెరుగు అయిపోవాలి కదా. కొంచెం ముంచి చూస్తే ఇంకొంచెంసేపు ముంచి చూస్తా. సో అందులో బ్యాక్టీరియా చచ్చిపోయింది. yes good morning విహాన్, దిగరా, స్టార్ట్ అయిపోతుంది. సూర్య నమస్కారం చేయిపో.